క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి దేవుని సందేశం, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెదుకుదురు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్న మంద, భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. లూకాసు వార్త 12వ అధ్యాయము 29 నుండి 32 వచనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమునందు మీరు వస్త్రములను గూర్చి అయినను ఆహారమును గూర్చి అయినను చింతించవద్దని దేవాది దేవుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఎందుకనినా ఆకాశ పక్షులు మరి అవి విత్తవు, కొయ్యవు, వాటిని దేవుడు పోషించుచున్నాడు. అదేవిధంగా అడవి పువ్వులు ఎంత చక్కగా మరి అలంకరింపబడి ఉన్నవో మనము గ్రహించుచున్నాం. అయితే దేవుడు అంతకంటే చక్కగా శ్రేష్ఠులైన మిమ్ములను అలంకరించుననియు, మొదట ఆయన నీతిని, రాజ్యమును వెదికినట్లయితే ఇవన్నీ కూడా దానితో పాటు అనుగ్రహించబడునని ఈ వాక్యము సెలవిచ్చుచున్నది. దేవుని కనికరము మన అందరిపై నిల్చునుగాక.